హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారదా డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ మీ శారదా. ఇవాళ అయితే ఓనీ ఫంక్షన్ చేసుకునే ఒక పాప ఈ డ్రెస్సెస్ వాళ్ళ మదర్వి సారీస్ అవి వచ్చాయండి. అవి డిజైన్ చేశాను. అవి ఎలా డిజైన్ చేశానో చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఒకసారి మరి చూసేద్దామా. మరి ఫస్ట్ వచ్చి హల్దీకి అండి, పాపకి హల్దీకి వచ్చి నేను ఇలా డిజైన్ చేశాను ఫ్రాక్. చూడండి, ఇలాగా మొత్తం గేర్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి. చూడండి, ఫుల్ గేర వచ్చింది, చూసారా? చాలా బాగుందండి. ఇది ఎలా వస్తుంది. షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసానండి. ఇలా ఇక్కడ వరకు ఇలా ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి ఇలా ఫిల్స్ ఇచ్చాను. టోటల్ ఇలా ఫిల్స్ అయితే ఇచ్చేసానండి. దీని మీద రిబ్బన్తో వర్క్ అనేది వచ్చిందనమాట. ఈ క్లాత్ కూడా మా షాప్లోనే దొరుకుతుందండి. ఓకే, ఇది మీటర్ వచ్చి 250 పడ్డదండి. మీటర్ వచ్చి 250 పడ్డది, నా దగ్గర ఉంది. దీనికి వచ్చి టోటల్ వచ్చి ఫ్రాక్కి 6 మీటర్స్ అయితే పట్టిందండి. ఫ్రాక్కి 6 మీటర్స్ పట్టింది టోటల్. ఇలాగా చూసారా, బాగుంది కదండి. క్యూట్గా ఉంటారు కదా పిల్లలు ఎలాంటివి వేస్తే. ఇదిగోండి, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా డ్రాప్ ఇచ్చేసానండి. బ్యాక్ ఇదిగో చూసారు, ఇలా డ్రాప్ ఇచ్చాను. ఇలా డ్రాప్ ఇచ్చానండి. ఇదిగో ఇంకోండి, థ్రెడ్స్ కూడా ఇలా హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేశాను. ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చి ఇలా వస్తుంది, చూసారా? బ్యాక్ ఇలా వచ్చింది, ఫ్రంట్ కూడా ఇట్లా. అంటే గేర్ ఎక్కువ కావాలి అలాగని చెప్పేసి ఇక్కడే ఫిల్స్ ఎక్కువ పెట్టేశాను అనుకోండి, పొట్ట దగ్గర అంతా ఎత్తుగా వచ్చేస్తుంది కదా, బాగోదని చెప్పేసి నేనేం చేశానంటే ఇక్కడ కొంచెం ఫిల్స్ ఇచ్చుకుని ఇంకో స్టెప్ కింద నేను ఇలా అటాచ్ చేశానండి. సో దీనివల్ల ఏంటంటే డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా అనేది వచ్చింది. ఆ తాను అయితే నార్మల్గా అయితే కిందనే వచ్చాయండి ఫ్లవర్స్, పైన ప్లేన్ వచ్చింది. సో నేనేం చేశానంటే ప్లేన్ తీసేసి మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేశానండి. సో దీనివల్ల చాలా లుక్ వచ్చింది. చూసిన వాళ్ళకి కూడా చాలా బాగుందని చెప్పారు. నాకు ఈ ఫ్రాక్ చూసి ఇంకో 2 ఫ్రాక్స్ అయితే ఆర్డర్ వచ్చాయండి. చాలా బాగుంది కదా. హల్దీకి వేసుకుంటే పిల్ల బుట్ట బొమ్మలా ఉంటుంది కదండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మదర్కి అయితే కనుక సింపుల్గా ఎల్లో శారీని కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశానండి. ఇదిగో ఇలా, ఇది ఇలా అండి, జార్జిట్ మీదది ఎల్లో శారీ అనమాట. ఇది జార్జిట్ మీద వచ్చిందనమాట. దీనికి ఏంటంటే సింపుల్ అండి, ఇంకా సింపుల్గా అయితే ఏమీ లేదు. జస్ట్ రౌండ్ నెక్ ఇచ్చేసి హల్దీలు కదా అని చెప్పేసి రౌండ్గా ఇచ్చేసి ఇలా చిన్న హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసానండి. జస్ట్ డీప్ నెక్ ఇచ్చాను. డీప్ నెక్ ఇచ్చేసి ఇలా పైపింగ్ ఇచ్చేసాను, అంతేనండి. జస్ట్ ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చాం. కాంట్రాస్ట్ కాకపోతే ఏంటంటే సేమ్ కాకుండా ఇట్లా కాంట్రాస్ట్ అనేది ఇచ్చాం అనమాట. ఓకే, బాగుంది కదండి. నెక్స్ట్ ఇంకొకటి అయితే చూపిస్తాను, మరి చూడండి. ఇది వచ్చి ఇది కూడా మదర్దేనండి. ఇది సారీ అండి. టోటల్ సారీ అయితే ఇలా వచ్చిందండి. ఇది కంచిపట్టు సారీ. ఇది వచ్చి 20,000 చేంజ్ అని చెప్పారండి. 22,000 వరకు పడ్డదంట. కలర్ అయితే చాలా బాగుందండి. ఎలా వచ్చింది చూసారా సారీ. ఇది కొంచెం కనకాంబరం కలర్, ఆరెంజ్ కలర్ రెండు మిక్స్ అయితే వస్తుంది కదండి, అలా ఉంది. కలర్ అయితే బాగుంది. బార్డర్ వచ్చి పింక్ బార్డర్ వచ్చిందండి. పళ్ళు చూడండి, ఇలా రిచ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది. వీటికి ఏంటంటే సారీకి డాజిల్స్ కూడా మాకు సింపుల్గా కావాలండి, మరీ ఎక్కువ హెవీ వద్దు అన్నారు. సో మేము ఏంటంటే ఓన్లీ థ్రెడ్ డాజిల్స్ అనేవి ఇలా ఇచ్చాం అనమాట అండి. పళ్ళుకి ఓన్లీ థ్రెడ్తోనే డిజైన్ చేసాం. దీనికి వచ్చి బ్లౌజ్ ఎలా ఇచ్చానో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది శారీలో బ్లౌజ్ అనండి. కొన్ని పట్టు శారీలో బ్లౌజెస్ అయితే బాగో అని చెప్తాను కదండి, పట్టు శారీలో బ్లౌజులు అయితే బాగో అని చెప్తాను కదా. ఏంటంటే
కొన్ని సారీస్లో బ్లౌజెస్ అయితే కనుక బాగానే ఉంటాయండి. అవి మేము చెక్ చేస్తాం అనమాట, బాగానే ఉంటుంది ఇది వర్క్ అవుతుందా అని చెప్పి చెక్ చేసి బాగానే ఉంటే కనుక మేము ఆ బ్లౌజ్ మీద చేయిస్తామండి. అదే బాగాలేదు అంటే కనుక వేరే పట్టు క్లాత్ కానీ రా సిల్క్ కానీ ఏదో ఒకటి దానికి ఏది బాగుంటుందో చూసి అదైతే డిజైన్ చేస్తామండి. అలానే ఇప్పుడు 30,000 40,000 20,000 ఉన్నా కూడా కొన్ని సారీస్లో బ్లౌజెస్ అయితే బాగోవండి. కొన్ని తక్కువ ఉన్నా సరే అంటే ఒక 6,000 7,000 8,000 ఉన్నా కూడా కొన్ని సారీస్లో బ్లౌజెస్ బాగుంటాయి. అది రేట్ని బట్టి అయితే ఉండదండి, ఒక క్లాత్ని బట్టి అయితే ఉంటుంది. ఓకేనండి, ఇందులో బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. దాన్ని అయితే కనుక ఇలా డిజైన్ చేశాను చూడండి. ఈ బ్లౌజ్ చూసారా, దీనికి వచ్చి పింక్ వచ్చిందని చెప్పాను కదా, పింక్కి బ్యాక్ సైడ్ చూసారా ఇలా డ్రాప్లా అయితే వచ్చేసానండి. ఇలా డ్రాప్లా ఇచ్చాను. దీనికి ఏంటంటే ఎక్కువగా జర్దోసి అనేది యూస్ చేశానండి. జర్దోసి యూస్ చేసి థ్రెడ్తో ముడికుట్టు ఫ్లవర్స్ ఉంటాయి కదండి, అవి అయితే ఇచ్చాను. ఓకే, ఇవన్నీ కూడా ఇలా ఇచ్చానండి. కొంచెం సీక్వెన్స్ కట్ బీట్ కూడా యూస్ చేశానండి. ఇదంతా కూడా జర్దోసి, టోటల్ జర్దోసి అయితే ఇచ్చానండి. ఇవి వచ్చి చూసారండి వైట్ పాల్స్ ఇచ్చి చుట్టూతా జర్దోసి అనేది అవుటింగ్ ఇచ్చేసాను. ఓకే, ఇది చూడండి బ్లౌజ్ మొత్తం హ్యాండ్ అయితే ఇలా వచ్చిందండి. కింద చూసారా, కింద కూడా బీట్స్ ఇలా ఇచ్చానండి. కాంట్రాస్ట్గా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా ఇచ్చాను. హ్యాండ్ టోటల్ వర్క్ వచ్చిందండి, ఫుల్లీ టోటల్ వర్క్ వచ్చింది. బాగుంది కదండి. ఇందులో కట్ బీట్, కుందను మొత్తం ఎంచుమించు ఆల్ ఓవర్ అన్నీ కూడా యూస్ చేసి చేశాను అనమాట అండి. బాగుంది కదండి, లుక్ అయితే బాగుంది. ఇలా వచ్చిందండి 2 హ్యాండ్స్ ఇలా వచ్చి, ఫ్రంట్ అయితే ఇట్లానండి రౌండ్ ఇచ్చాను, కొంచెం ఇట్లా రౌండ్ ఇచ్చాను. ఇది నార్మల్ బ్లౌజేనండి, ప్రిన్స్ కట్ కాదు, నార్మల్ బ్లౌజే వాడతానని చెప్పారు ఆవిడ. సో ఇలా అయితే ఇచ్చాను. చూసారు కదా, బాగుంది కదండి. ఇది కలర్ కాంబినేషన్ ఆరెంజ్కి పింక్ కూడా చాలా బాగుందండి. నేను అనుకున్నాను ఆరెంజ్కి పింక్ దగ్గర కలర్ అయిపోతుంది కదా, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ బట్ బాగుందండి, కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. ఇలా చూసారా, ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ అయితే చూపిస్తాను, చూసేద్దామా మరి. ఇది చూడండి, ఇది వచ్చి పెసర్ గ్రీన్ ఉంటుంది కదండి, పెసర్ గ్రీన్ కలర్ అనమాట. పెసర్ గ్రీన్ కలర్ మొత్తం టోటల్ సారీ బ్లౌజు రెండు ఒకటే కలర్ వచ్చిందండి. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ ఓణీ వేస్తామండి, తర్వాత ఒక ఏదన్నా కొంచెం శారీ కట్టాలి అని అంటే కనుక పెద్దోళ్ళు కొంచెం సింపుల్గా కడదాం అనుకుంటున్నామండి. సో ఈ పట్టు చీర తీసుకున్నాను, దీన్ని సింపుల్గా అనేది వర్క్ చేయించండి, ఎక్కువ కాదు అని చెప్పారనమాట. సో దానికోసం అయితే నేను ఈ శారీకి వచ్చి ఇంకోండి కలర్ ఈ థ్రెడ్స్ ఎందుకు వేసానంటే, నేను ఇందులో బ్లౌజ్ అయితే యూజ్ చేయలేదండి. నేను వేరే పట్టు క్లాత్ తీసుకుని చూడండి బ్యాక్ సైడ్ ఇట్లా కాంట్రాస్ట్ తీసుకున్నాను అనమాట అండి. అంటే లైట్ గ్రీన్కి నేను డార్క్, ఇది పెసర్ గ్రీన్లో డార్క్ వస్తుంది కదండి ఆ కలర్ అనమాట. మెహందీ గ్రీన్కి కొంచెం ఇంకా డార్క్ అనమాట. మెహందీ గ్రీన్ కలర్లో ఇలా డిజైన్ చేశానండి, చూసారా. ఇదంతా టోటల్ ఏంటంటే మీకు జర్దోసి ఇచ్చానండి. జర్దోసి ఇచ్చి మధ్యలో వచ్చి చెల్లా వర్క్ అండి, అది టోటల్ చెల్లా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాను థ్రెడ్తోని. చూసారా, బాగుంది కదా. హ్యాండ్స్ కూడా సింపుల్గా ఇచ్చానండి, బట్ కానీ లుక్ అయితే చాలా బాగుంది. హ్యాండ్కి కూడా సింపుల్గా ఇచ్చేసి ఇలా అనేది డిజైన్ చేసా, బాగుంది కదండి. ఇలా వర్క్ చేయించుకుంటే హ్యాంగింగ్స్ నార్మల్గా రెడీమేడ్ హ్యాంగింగ్సే ఇచ్చేసానండి. దీనికి రెడీమేడ్ హ్యాంగింగ్సే అనేది ఇచ్చేసాను అనమాట. బాగుందండి. అంటే మీరు కూడా ఏదైనా సేమ్ బ్లౌజ్ వచ్చినప్పుడు సేమ్ బ్లౌజ్ కూడా ఇప్పుడు బాగా వాడుతున్నారండి, అది కూడా బాగుంటుంది. బట్ కానీ కొంచెం చిన్న పిల్ల కదా, కొంచెం ఏజ్ ఉంటే కనుక వాళ్ళు సేమ్ బ్లౌజ్ వాడినే బాగుంటుంది. పిల్లలకి మరీ సేమ్ అనేది బాగోదమ్మో అని చెప్పేసి నేను కాంట్రాస్ట్కి అయితే వెళ్ళానండి. ఓకేనండి, ఇంకా తనదైతే లెహంగా ఉందండి. లెహంగా మీద బ్లౌజు అది ఎలా ఉందో అయితే క్లియర్గా చూపించేస్తాను, మరి చూద్దామా. మరి ఈ బ్లౌజ్ చూసారండి, ఇదైతే పింక్ కలర్లో వచ్చింది, పింక్ కలర్లోనే బ్లౌజ్ వచ్చింది. జరీ వచ్చి గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అయ్యి ఉంది. సో నేను ఆ రెండు కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసుకుని అయితే ఇలా బ్యాక్ వర్క్ చేయించానండి. లెహంగా మీద బ్లౌజ్ కదండి, కాబట్టి దీన్ని బ్యాక్ ఓపెన్ ఇస్తున్నాను.
ఓకేనా, బ్యాక్ ఓపెన్ ఇస్తున్నానండి. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనండి, ఇది చూసారా ఇలా వచ్చింది టోటల్గా. హ్యాండ్ అయితే చాలా బాగుందండి, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చెక్స్లా కాకుండా కొంచెం కర్వ్లా చెక్స్ ఇచ్చి దాని మధ్యలో ఇలా ఫ్లవర్స్ లాగా ఇచ్చాం కదండి, దానివల్ల లుక్ అయితే కొంచెం డిఫరెంట్ వచ్చింది, బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనండి, మా షాప్ వచ్చి రాజమండ్రిలో అయితే ఉంది. ఓకే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి, బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇంకో బ్లౌజ్ చూడండి, ఇది కూడా వర్క్ జరుగుతుంది, మీకు చూపించేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఎల్లో కలర్ శారీ అండి, ఎల్లో కలర్కి ఎల్లో కలర్ బ్లౌజే యూస్ చేస్తాం. శారీలో బ్లౌజ్ బాగానే ఉందని చెప్పి అది అనేదే యూస్ చేస్తానండి. దానికి సిల్వర్ వీవింగ్ వచ్చిందండి, ఇంక వేరే కలర్ కాంబినేషన్ అంటూ ఏమీ లేదు. సో అందుకని సెల్ఫ్గా అయితే డిజైన్ చేసామండి. ఇది వచ్చి ఎల్లో కదా కాబట్టి కొంచెం డార్క్ అనేవి బీడ్స్ ఇచ్చాను. తర్వాత ఏంటంటే ఆ సిల్వర్ వీవింగ్ వచ్చింది కాబట్టి సిల్వర్ జరీ అనేది ఆ కలర్ కాంబినేషన్ యూస్ చేసి ఇలా వర్క్ అయితే బ్యాక్ చేయించానండి. ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది. ఆ పైన చూడండి ఫ్లవర్స్ లాగా ఇచ్చాను, అవి ఏంటంటే బ్యాక్ థ్రెడ్ కట్టుకోవడానికి వస్తాయి కదండి హ్యాంగింగ్స్, అవి డిజైన్ చేయిందామని. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇదిగోనండి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చిందండి. హ్యాండ్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్కి మొత్తం ఆల్ ఓవర్ లాగా వస్తే బాగుంటుంది, అలానే మరీ హెవీ వద్దన్నారు, అందుకని సింపుల్గా ఇలా లైన్స్ ఇచ్చి దానికి ఇలా లీవ్స్ లాగా ఇచ్చానండి. ఓకేనండి, మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మా షాప్ అడ్రస్ తెలియకపోతే కనుక పైన రోల్ అవుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మా షాప్ వచ్చి రాజమండ్రిలోనే ఉందండి, షెల్టన్ దగ్గరలోనే. ఓకేనండి, మా ఫోన్ నెంబర్ 8712299619 అండి. మీరు ఇంకా ఇలాంటి అన్ని వీడియోలు చేయాలి అనుకుంటే కనుక ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.